నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పాత మాట. నోరు చెడ్డదవుతే మీడియా మంచిదవుతుంది. ఇది లేటెస్ట్ మాట. మరి ఇంతటి విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని కాంగ్రెస్ టాప్ ర్యాంక్ లీడర్ రాహుల్ గాంధీ మర్చిపోయాడా? మన పార్టీ లైన్ దాటి ఎవ్వరూ మాట్లాడకూడదు. పెద్ద నోళ్లున్న కాంగ్రెస్ లీడర్ల గొంతుల్లో ఈ మాటలకు పచ్చి వెలక్కాయలు పడిపోయాయి. ఇంతకీ కాంగ్రెస్ లో పార్టీ లైన్ అంటూ ఒకటి ఉంటుందని, అటువంటి గీతను దాటకూడదని చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. ఈ పెద్ద నోళ్లనబడే లౌడ్ మౌత్స్ లో మన లేడీ రేణుకా చౌదరి కూడా ఒకళ్ళు. ఇప్పుడేమిటి, ఆవిడ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అంతేననడానికి జర్నలిస్ట్ డైరీ దగ్గర బోలెడని దృష్టాంతాలున్నాయి. అయితే పెద్ద నోళ్లున్న వాళ్లంతా బూతులే మాట్లాడతారని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవుగాక లేవు. ఇంతకీ రాహుల్ భయ్యా ఈ పెద్ద నోళ్లున్న వాళ్ళని ఇట్లా మందలించడానికి కారణాలు ఏమున్నాయో గాని, పాపం నోళ్లు కుట్టేసుకోవడానికి తెగ ప్రయాసపడాల్సిన అగత్యం వీళ్లకొచ్చి పడింది. నరం లేని నాలుకలే అసలు కాంగ్రెస్ పార్టీకి విలువైన వ్యక్తులు, ఆస్తులు. ఆ పార్టీలో ఒక గీత గీయడాన్ని ప్రారంభించిన రాహుల్ అవతలి వైపు నుంచి దాన్ని నోటితో చెరిపేసుకుంటూ పోయే ఘనా పార్టీలు ఎంతెంతమంది ఉంటారో తెలియంది కాదు. ఈ కొత్త కుర్ర మాస్టారు చాక్ పీస్ పట్టేసుకుని ఇప్పుడు సరికొత్తగా గీసేస్తున్న గీతల్ని పిచ్చి గీతలనే పిలుచుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వీళ్లకు నోళ్లు కుట్టేసుకుంటే గిట్టుబాటు అవ్వదు కాబట్టి. వాళ్ల మాటలు టీవీల్లో వినబడవు, బొమ్మలు పేపర్లలో కనబడవు. అంతెందుకు, ప్రతిరోజు రంగు డబ్బాల డిస్కషన్స్ కు పిలవబడరు కూడా. అందుకే ఈ బిగ్ మౌత్ లీడర్లకు దడ పుట్టుకొచ్చేస్తోంది. నోళ్లు మంచివైతే సొంత పార్టీలోనే గిరాకీ ఉండదు, ఇక మీడియాలో ఆ పైన జనంలో పల్చనైపోక తప్పదు. అందుకే కాంగ్రెస్ లో పార్టీ లైన్ అంటే రాజుగారి కొత్త బట్టలతో సమానం. థింక్ వాయిస్, టాక్ బిగ్.